जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदभेरी निनाद जय 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 जय। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. అక్షరం జ్ఞానానికి పునాది. ఆ అక్షరాన్ని దిద్దించే తల్లి సరస్వతీదేవి. భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠించిన అరుదైన క్షేత్రం బాసర. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అక్షరాభ్యాసం చేయించాలన్నా, లేదా ఆ చదువుల తల్లి ఒడిలో కాసేపు ప్రశాంతతను వెతుక్కోవాలన్నా బాసరను మించిన క్షేత్రం మరొకటి లేదు. ఈరోజు మన వీడియోలో బాసర క్షేత్రం యొక్క స్థల పురాణం, ఇక్కడ భక్తులకు ఉన్నటువంటి సౌకర్యాలు, ఇక్కడ చూడవలసినటువంటి మరిన్ని ప్రదేశాలు, ఇవన్నీ చూద్దాం. నేను హైదరాబాద్ నుంచి బాసర వెళ్తున్నాను. ముందుగా బాసర ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. బాసర క్షేత్రం తెలంగాణలోని నిజామాబాద్కు 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాసరకి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్టుగా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల నుంచి ప్రతిరోజు నడిచే ట్రైన్స్ ఉన్నాయి, మరియు మరికొన్ని చోట్ల నుంచి 2 లేదా 3 రోజులకు ఒకసారి నడిచే ట్రైన్స్ ఉన్నాయి, మరియు వీక్లీ ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రైన్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా కన్ఫర్మ్ టికెట్ యాప్లో చెక్ చేసుకోండి. డైరెక్ట్ ట్రైన్స్ లేని వాళ్ళు ముందుగా హైదరాబాద్ లేదా నిజామాబాద్కు చేరుకోండి. అక్కడి నుంచి బాసరకి డైరెక్ట్ ట్రైన్స్ మరియు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇదే బాసర రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. రైలు దిగి బయటికి రాగానే షేరింగ్ ఆటోస్ అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లేందుకు వీళ్ళు ఒకరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్గా టెంపుల్ దగ్గరే స్టాప్ ఉంటుంది. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బాసరలో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం బాసర దేవస్థానం వారి వసతి గదులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ గదులకు సంబంధించినటువంటి ప్రైస్ డీటెయిల్స్ మీరిక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. గుర్తుంచుకోండి, ఇక్కడ దేవస్థానం వారి గదులు కేవలం పెళ్ళైన వాళ్ళకి మరియు ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు. సింగిల్గా వచ్చే వారి కోసం ఇక్కడ డార్మెటరీ సదుపాయం కూడా ఉంటుంది, ఉపయోగించుకోండి. వీటితో పాటు తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో హరిత హోటల్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రూమ్స్ని పుష్కరాల సమయంలో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ రూమ్స్ని ఎలా తీసుకోవాలి, ఎక్కడెక్కడున్నాయి అనే విషయాలు తర్వాత చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీటన్నింటితో పాటు ఇక్కడ ప్రైవేట్ హోటల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు దర్శనానికి వెళ్దాము, రండి. ఆటో దిగ్గానే ముందుగా మనకి శ్రీ వేదవ్యాస మహర్షి మందిరం కనిపిస్తుంది. ఈయనే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినట్టు పురాణాలలో ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాస మహర్షి మనశ్శాంతి కోసం ఈ దండకారణ్య ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన ప్రతిరోజు గోదావరి నది నుండి 3 పిడికెళ్ల ఇసుకను తీసుకుని వచ్చి రాసులుగా పోసేవారట. ఆ ఇసుక రాసులే అద్భుతంగా జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి మరియు మహంకాళి విగ్రహాలుగా మారాయని చెప్తారు. అందుకే ఈ ఊరికి వ్యాసర అనే పేరు వచ్చి కాలక్రమేణా అది బాసరగా స్థిరపడింది. వ్యాస మహర్షి మందిరానికి ఎదురుగ్గా చెప్పుల స్టాండ్ ఉంటుంది. వీళ్ళు ఒక జతకి
రూపాయలు తీసుకుంటున్నారు. దీనికి ఒక టోకెన్ కూడా ఇస్తారు, జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. ఆ పక్కనే ఉన్న మెట్లెక్కి పైకి వెళితే మనం ఆలయాన్ని చేరుకోవచ్చు. వెళ్దాం రండి. ఆలయం లోపలికి బ్యాగులని అలో చేయరు, కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి లగేజీని ఇక్కడే దారిలో ఉన్నటువంటి లగేజీ కౌంటర్లో భద్రపరచుకోండి. వీళ్ళు ఒక బ్యాగుకి 30 రూపీస్ తీసుకుంటారు. ఆలయంలోకి మొబైల్ ఫోన్స్ కూడా అలో చేయరు, కాబట్టి మీ ఫోన్స్ని ఇక్కడే ఉన్నటువంటి మొబైల్ కౌంటర్లో పెట్టుకోండి. వీళ్ళు ఒక మొబైల్కి 10 రూపీస్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ దేవస్థానంలో జరిగే వివిధ రకాల పూజా వివరాలను మీరు ఇక్కడ చూడొచ్చు. భారతదేశంలో సరస్వతీదేవికి అంకితం చేయబడినవి కేవలం 2 ఆలయాలు మాత్రమే. వీటిలో ఒకటి మన దక్షిణ భారతదేశంలోని ఏకైక ప్రముఖ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం బాసరా. రెండవది ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శారదా అమ్మవారి పీఠం. అయితే నారద మహర్షి కూడా ఈ బాసర క్షేత్రాన్ని దర్శించుకొని ఇక్కడ జ్ఞానసిద్ధి కోసం ప్రార్థించారని ప్రతీతి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం 6వ శతాబ్దానికి చెందినట్లు చరిత్రకారుల అంచనా. గర్భాలయంలోని సరస్వతి అమ్మవారు మనకి ఈ రూపంలో దర్శనమిస్తుంది. సాధారణంగా సరస్వతీదేవి ఆలయాల్లో ఒకే విగ్రహం ఉంటుంది, కానీ ఇక్కడ సరస్వతీదేవి పక్కనే మహాలక్ష్మి అమ్మవారు మరియు మహంకాళి అమ్మవార్లు కూడా కొలువై ఉండటం వల్ల దీన్ని త్రిశక్తి పీఠం అంటారు. అమ్మవారితో పాటు ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే దత్తాత్రేయ స్వామివారిని మరియు పరమేశ్వర శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఇకపోతే బాసర పేరు విన్నా లేదా సరస్వతి అమ్మవారన్నా మనకు ముందుగా గుర్తొచ్చేది అక్షరాభ్యాసం. చదువుల తల్లి ఒడిలో అక్షరాలు దిద్దటం అంటే అది ఒక గొప్ప వరం. అందుకే తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు తమ పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారి ముందు ఓనమాలు దిద్దితే ఆ బిడ్డ చదువుల్లో రాణిస్తాడని, జ్ఞానవంతుడవుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బాసరలో అక్షరాభ్యాసానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మహంకాళి అమ్మవారిని దర్శించుకొని నేరుగా బయటకు వచ్చామంటే గోశాల వద్దకు చేరుకుంటాం. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ కొంత సమయాన్ని గోవులతో గడపొచ్చు. ఈ గోశాల పక్కనే వేదవ్యాస మహర్షి తపస్సు చేసినటువంటి గుహ ఉంటుంది. ఈ గుహని చూడటం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి ఈ గుహలోనే కూర్చొని ప్రతిరోజు తపస్సు చేసుకునేవారు. ఈ గుహ లోపలికి వెళ్ళి చూడడానికి సపరేట్గా టికెట్ కూడా ఉంటుంది. ఆ టికెట్ ధర 5 రూపాయలు. సో చూశారు కదా వేదవ్యాస మహర్షి గుహ ఎలా ఉంటుందో. లోపలైతే చాలా ఇరుకుగా ఉందన్నమాట. కొండరాళ్ళు బండరాళ్ళ మధ్య కాబట్టి ఆ వెళ్ళే దారి కూడా చాలా నేరోగా ఉందన్నమాట. లోపలైతే మనకి వ్యాస మహర్షి వారితో పాటు శ్రీ సరస్వతీదేవి అమ్మవారు కూడా కొలువై ఉంటారన్నమాట. అండ్ లోపల ఎక్కువ స్పేస్ లేదు, కేవలం ఒక 4-5 మంది మాత్రమే పట్టేంత స్థలం ఉంటుంది. సో ఒక్కసారికి కేవలం
4 నుంచి 5 మందిని మాత్రమే లోపలికి వెళ్ళేందుకైతే అనుమతిస్తున్నారు. ఒకవేళ మీకు ఎవరికన్నా మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయినా కూడా, లేదంటే ఈ బ్యాక్ పెయిన్ కానీ ఓవర్ సైజ్ కానీ ఉన్నట్లయితే కనుక అందులో నుంచి వెళ్ళడం చాలా కష్టం. సో ఇక్కడికి వచ్చే ముందు మీరు కొంచెం చూసుకొని రండి. మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆ ప్లేస్ని చూసే ముందు ప్రసాదం తీసుకొని నిత్య అన్నదానం దగ్గర భోజనం చేసి రూమ్స్ ఎక్కడిస్తారు, ఎలా తీసుకోవాలో చూద్దాం పదండి. మొబైల్ కౌంటర్ పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ పులిహోర మరియు లడ్డు ప్రసాదంగా లభిస్తాయి. ఇక్కడ టికెట్ కౌంటర్ మరియు ప్రసాదం కౌంటర్ సపరేట్గా ఉంటాయి. ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఎలాంటి ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు. ఈ ప్రసాదం కౌంటర్ నుంచి నేరుగా ముందుకు వెళ్ళామంటే టీటీడీ రూమ్స్ దగ్గరికి వెళ్తాం. మీరిక్కడ రూమ్ తీసుకోవాలనుకుంటే లోపలికి వెళ్ళి ఆఫీస్ రూమ్లో రూమ్కి తగిన అద్దె చెల్లించి గది కేటాయించుకోవచ్చు. ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. టీటీడీ రూమ్స్ పక్కనే కొద్ది దూరంలో బాసర దేవస్థానం రూమ్స్కి సంబంధించినటువంటి సిఆర్ఓ ఆఫీస్ మరియు దాని పక్కనే నిత్య అన్నదాన సత్రం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు కేవలం 500 మంది భక్తులకి మాత్రమే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. గతంలో 300 మందికి, ఆపై 400 మందికి, ఇప్పుడు 500 మంది భక్తులకి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. విరాళాలు కొంచెం పెద్ద మొత్తంలో అందితే గనక భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ అన్నదాన సత్రం ఎదురుగా ఉన్న రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళామంటే తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హరిత హోటల్ రూమ్స్ని చేరుకోవచ్చు. ఇక్కడ రూమ్స్ కావాలంటే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ హరిత హోటల్ రూమ్స్కి ఆపోజిట్లో మీకు కొన్ని మెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ మెట్లెక్కి నేరుగా పైకి వెళ్తే ఇందాక మీకు చూపించినటువంటి వేదవ్యాస మహర్షి తపస్సు చేసినటువంటి గుహ దగ్గరికి చేరుకోవచ్చు. ఇదే బాసర బస్ స్టాండ్. ఇందాక మీకు చూపించినటువంటి హరిత హోటల్ రూమ్స్ నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇందాక మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిస్తానని చెప్పా కదా, అది ఇక్కడే బస్ స్టాండ్లోనే ఉంటుంది. బాసర వస్తే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాసరలో ఒక అద్భుతమైన ప్రదేశాన్ని అయితే చూడడానికి వచ్చామన్నమాట. ఏంటి ఏదో అద్భుతమైన ప్రదేశం అని చెప్పి చేతిలో ఒక రాయి పట్టుకొని వెనకాల ఒక పెద్ద బండరాయి చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఎస్, మనం చూడవలసిన అద్భుతమైన ప్రదేశం అయితే ఇదేనమాట. దీని పేరు వచ్చేసి వేదశిల అంటారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఏదైనా ఒక రాయి తీసుకొని మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, దీనిపైన కొట్టామంటే ఒక ఇత్తడి బిందె పైన బకెట్ పైన కొడితే ఆ సౌండ్ ఎలా వస్తుంది, సేమ్ అలానే వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు కొట్టి చూపిస్తాను, వినండి. చూస్తున్నారు కదా, కేవలం బండతో బండను కొడితే ఒక ఇత్తడిని కొట్టినటువంటి సౌండ్ వస్తుందన్నమాట. ఈ రాయి మొత్తం కూడా ఇలాంటి సౌండే వస్తుంది. సో చూశారు కదా, వ్యాస మహర్షి తనకు తెలిసినటువంటి వేదాలని ఈ రాయిలో నిక్షిప్తం చేయడం వల్ల ఈ రాయి పైన ఇలా కొట్టినప్పుడు సరిగమలు పలుకుతాయని పురాణాల్లో అయితే తెలిపారనమాట. సో ఇదే ఈ రాయి యొక్క ప్రత్యేక లక్షణం అన్నమాట. బాగుంది కదా. ఇక చివరిగా నేను బాసరలోని గోదావరి పుష్కర్ ఘాట్ దగ్గరికి చేరుకున్నాను. ఇది ఆలయం నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఆటో వాళ్ళు 10 రూపీస్ తీసుకుంటారు. అనేక మంది భక్తులు దర్శనం ముందు లేదా తరువాత గోదావరి నదీ స్నానాన్ని ఆచరిస్తారు. ఆడవాళ్ళకి సపరేట్గా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ భక్తులు విహరించేందుకు వీలుగా బోటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. నేనొచ్చినప్పుడు నీటి ప్రవాహం కొంచెం ఎక్కువగా ఉండడంతో బోటింగ్ ఆపేశారు. మీరు వచ్చినప్పుడు అంతా సవ్యంగా ఉంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. చూశారు కదా బాసర క్షేత్రం యొక్క వైభవం మరియు విశిష్టత. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైన వీడియోల కోసం మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.